జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రద్దుపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు చెప్పనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. ఇప్పటికే కమిషన్ నివేదిక రద్దు చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోష్ పిటిషన్లు వేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే కోర్టు అందరి వాదనలు వింది. అయితే ఈ నెల 8న తీర్పు వెలువడాల్సి ఉండగా 22కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రద్దుపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు చెప్పనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా ఈ రోజు ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు చెల్లదు అంటే రిపోర్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, స్మితా సబర్వాల్ అప్పుడు సీఎంఓ కార్యదర్శిగా పోటీ చేసినటువంటి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు ఈ రోజు రాబోతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు అంశంతో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా దీనిపై ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఈ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా వ్యవహరించారు. పీసీ ఘోష్ కు సంబంధించి కమిషన్ చైర్మన్ గా వ్యవహరించి దాదాపు 116 మందిని వివిధ రూపాల్లో అంటే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు, రిటైర్డ్ అధికారులు, అదేవిధంగా రాజకీయ నేతలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఇట్లా ఇరిగేషన్ అధికారులు, రిటైర్డ్ అధికారులు, అదేవిధంగా నీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, ఇట్లా అందరినీ మొత్తం 116 మందిని విచారణ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి రిపోర్టును అందజేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టింది. అదే రోజు 2025 ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై దీనికి సంబంధించినటువంటి నీటి కేటాయింపుల అంశం, అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర ఒప్పందాలతో కూడుకున్నటువంటి అంశంగా ఉంది కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు చెల్లదంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ వస్తుంది. ఈ కమిషన్ రిపోర్టు చెల్లదు అనే తీర్పు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు ఈ రోజు రాబోతోంది. కాబట్టి ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటును అదేవిధంగా రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు ఇతరులు 2025 ఆగస్టు 19వ తేదీన హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అదేవిధంగా 2024 మార్చి 14వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటైంది. జూన్ 9, 2025వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం విచారణకు హాజరయ్యారు. హరీష్ రావు కంటే ముందే కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ సమయం కోరడంతో తొలుత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. జూన్ 11, 2025న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా జూన్ 6, 2025న మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. జూలై 31వ తేదీ 2025వ తేదీన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. పీసీ ఘోష్ రిపోర్టును ఆగస్టు 4, 2025న జరిగినటువంటి కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి
కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికపై అసెంబ్లీలో ఆగస్టు 31వ తేదీన చర్చ చేపట్టారు. సెప్టెంబర్ 1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు అవకతవకలు జరిగాయంటూ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2023 నుంచి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును సిబిఐకి ఇచ్చే వరకు జరిగినటువంటి ప్రాసెస్ గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా స్మితా సబర్వాల్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఈ రోజు హైకోర్టులో తీర్పు రాబోతుంది. ఒకవేళ తీర్పు తమకు అనుకూలంగా వస్తే బీఆర్ఎస్ పార్టీ దీన్ని కాళేశ్వరం కమిషన్ విషయంలో మొదటి నుంచి తాము చెప్తున్నదే నిజం అయిందంటూ టీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. దీనికి సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వజ్రాజ్ రవిచంద్ర ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరంతో మాట్లాడి ఒకవేళ హైకోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనపై కూడా దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించి వచ్చారు. జగిత్యాలలో ఏప్రిల్ 20వ తేదీన జరిగినటువంటి జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జరిగినటువంటి సభకు అక్కడ కరీంనగర్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆ సభకు హాజరు కాకుండా కాళేశ్వరం కమిషన్ విషయంలో ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరంతో చర్చించిన పరిస్థితి కూడా మనకు ఓవరాల్ గా కనబడుతుంది. ఓవరాల్ గా ఈ రోజు హైకోర్టులో తుది తీర్పు రాబోతోంది. కాబట్టి తీర్పు ఏ విధంగా వస్తుందనే ఉత్కంఠ ఇటు టీఆర్ఎస్ పార్టీలోనూ అటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.